హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. అమరావతి సచివాలయంలో జరిగిన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మంత్రి స్వామి కీలక ప్రకటన చేశారు. దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమరావతి సచివాలయంలోని కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ 3వ సమావేశం, అలాగే దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నామని మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ కార్డుల్ని ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికీ ఈ కార్డులు అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు అయితే సూచించారండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డును నిమిషాల్లోనే అయితే ఇచ్చేస్తున్నారు. ఈ కార్డు కావాల్సిన వాళ్ళు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ధృవపత్రం వంటివి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ కూడా ఉండాల్సి ఉంటుంది. గతంలో డబ్బులు అయితే వసూలు చేసేవాళ్ళు ఈ కార్డు ఇవ్వడానికి, కానీ ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్తున్నారండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో రాయితీలు అయితే పొందవచ్చు. అలాగే బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ల పైన ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా 25% వరకు రాయితీ అయితే ఇస్తారండి. ఇక రైళ్లలో లోయర్ బెర్తులు పొందవచ్చు, ఇంకా మరికొన్ని సేవలను కూడా పొందవచ్చు అని కూడా చెప్తున్నారు ఈ కార్డుల వల్ల. ఇక ఈ కార్డుల్ని గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవా సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాల్లో అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కొత్తగా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఈ కార్డుల్ని తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు ఈ కార్డులు అయితే తీసుకోవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు పైన బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి. వృద్ధులకు సైబర్ నేరాల పట్ల విస్తృతంగా అవగాహన కూడా కల్పించాలని మంత్రి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు నెలకు 4,000 రూపాయలు చొప్పున పింఛను కూడా అందిస్తున్నామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి అంటున్నారండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.